పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో డయేరియా ప్రబలుతోంది. పదుల సంఖ్యలో వాంతులు విరేచనాలతో రోగులు మంచాన పడుతున్నారు. గత వారం రోజులుగా వైద్యం కోసం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు గ్రామస్తులు పరుగులు తీస్తున్నారు. గ్రామంలోని పరిసరాలు కాలువలు అపరిశుభ్రంగా ఉంటున్నా పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా అధికారులు చోద్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అండి 13వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జనవరిలో దగ్గర 25 మెంబర్స్ 25 మెంబర్స్ వచ్చి అడ్మిట్ అయ్యారు. మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వామిటింగ్స్, డయేరియా, పెయిన్ అబ్డామిన్తో వచ్చారు. మోస్ట్లీ అది ఎక్కడో దగ్గర కంటామినేటెడ్ వాటర్ అయినా అయి ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లైనా అయి ఉండొచ్చు. మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి, అది ఇవాల్యుయేట్ చేయాలి. పేషెంట్స్ అందరూ డే కేర్ ప్రొసీజర్స్లో ట్రీట్మెంట్ తీసుకుని అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఈవినింగ్ కల్లా అందరూ డిశ్చార్జ్ అయిపోయారు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి అయితే 3 ఉన్నారు. ఒకరు ట్రీట్మెంట్ అవుతుంది, 2 అయితే రెడీ ఫర్ డిశ్చార్జ్. అందరి కండిషన్ స్టేబుల్గా ఉంది. జాగ్రత్తలు ఏంటంటే ఈ పండగ సీజన్లోన జనాభా ఎక్కువ, అందరూ ఒక దగ్గర గుంపుడి సరైన పరిశుభ్రత పాటించకపోవడం వల్ల కూడా ఇవన్నీ జరిగి ఉండొచ్చు. వాటర్ మెయిన్గా ప్రతి ఇంట్లో బాయిల్ చేసుకొని వాటర్ తాగాలి. అండ్ కంటామినేటెడ్ ఫుడ్ కూడా మ్యాక్సిమం ప్రివెంట్ చేయాలి. పర్సనల్ హైజీన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ కంటామినేషన్ జరుగుతుందని తెలుసుకున్నా వెంటనే పై అధికారులకు ఇంటిమేట్ చేసి మనం అక్కడికి ఆపడానికి ప్రయత్నించాలి. ఓకే.